హాయ్ అండి. చాలామందికి మసాలా దోస ఇష్టం ఉంటుంది. కానీ చేసుకోవడం రాకపోవచ్చు. ఇలా చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో నేను చూపిస్తా. ఆలూని మంచిగా ఉడకబెట్టుకొని తీసుకోండి. క్యారెట్‌ని చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పోపు అనేది వేయండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఆనియన్స్ వేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం క్యారెట్ అయితే వేసుకుందాం. ఇలా పెద్ద సైజు కట్ చేసుకుంటేనే మన మసాలా దోసలో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. క్రంచీగా తగులుతూ బాగా మెత్తగా ఉడకాల్సిన పని లేదు. కొంచెం కలర్ చేంజ్ కాగానే మనమైతే ఆలు అయితే వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక్క నిమిషం బాగా కలుపుకొని ఉప్పు అనేది యాడ్ చేయండి. ఉప్పు ఆ మసాలా అనేది బాగా పట్టేటట్టు కలుపుకోండి. తర్వాత అందులో ఒక అర టీ స్పూన్ పసుపు, మనం కారం అయితే యాడ్ చేయమండి. కొంచెం ధనియా పొడి అయితే వేసుకుందాం. ఇంకా మనకు మసాలా అయితే రెడీ అవుతుంది. క్రంచీగా తగలాలి. ఇంకా టేస్ట్ కావాలంటే మనం పచ్చి ఆనియన్స్ 2 కట్ చేసుకోండి. ఎల్లిపాయ కారం అయితే వేసి మంచిగా కలుపుకుంటే మనం తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.